ఇక్కడ వచ్చేసి మనము కిచెన్ కంపోస్ట్ అంతా లాక్కునేసినాము. మొక్కకు సరిపడా బీర మొక్క పెట్టుకున్నాం కదా, లేయర్ పద్ధతిలో కొంచెం అట్ట మొక్కలు వేసి కొన్ని ఆకులు వేసి పెట్టుకున్నాం కాబట్టి కొన్ని పుల్లలు ఆకులు కిచెన్ కంపోస్ట్ అంతా ఈ మొత్తం కిచెన్ కంపోస్ట్ అంతా తీసుకున్నాం కాబట్టి ఇదైతే పెట్టాను నేను. ఇది కూలర్ది. మనకు ఈ 4 ఇటుకలు అయితే షేవ్ అయినాయి అన్నమాట. ఇది పెట్టిన దానివల్ల ఇక్కడ ఇటుకలు పేర్చాం కాబట్టి అవి వచ్చేసి ఒక పార్ట్ అయితే పెట్టుకోవచ్చు ఏదన్నా ఒక టబ్బు. ఇంకొచ్చేసి దీన్ని నేను ఏం చేయబోతున్నాను అంటే మొత్తం ఇది ఇక్కడ వేసేస్తాను. కుళ్ళిపోతుంది అన్నమాట. కంపోస్ట్ బిన్లో వేసేస్తాను. చూసారా, మనకు 2 విధాలుగా మనకు అట్టపెట్టెలు ఉపయోగపడుతున్నాయి. ఒక తూరి మొక్కలు వేసుకోవచ్చు, ఆకుకూరలు నేను 2 టిప్పులు వేశాను. ఒక తూరి కొత్తిమీర, ఒక తూరి ఆకుకూర. ఇంకొక టిప్పు ఉండిండేది, నేనేం చేశానంటే కదిపాను అన్నమాట. కదిపే లోపల అది కింద అడుగు భాగం ఇలా ఊడొచ్చేసింది. కదపకూడదు. నేను చేసిన మిస్టేక్ అదే. మీరు చేయకూడదని ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇంకా మొత్తం ఇవి కొంచెం ముక్కలుగా చేసి ఇందులో వేసేస్తాను. కంపోస్ట్ అయితే అవుతుంది. ఇంకా ఈ వతలు వచ్చేసి మనం మళ్ళీ మొక్కలు పెట్టుకునేప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ మిగతా భాగం ఇలా చేసుకోవచ్చు మనం ఎరువులు లేనప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రూపాయి ఖర్చు లేకుండా ఇలా కూడా మనం మొక్కలు అయితే పెంచుకోవచ్చు. చాలా బాగా వస్తున్నాయి ఈ విధంగా ఈ మెథడ్లో. మీరు ట్రై చేయండి. మనం టమోటా మొక్కలు అయితే పెట్టుకున్నాము దీంట్లో. ఆ టమోటాలన్నీ విడిపోయినాయి కాబట్టి తీసేసాను. చూసారా, లేయర్ పద్ధతిలో నేను పెట్టాను. ఈ బిన్నులో ఫుల్గా నింపితే ఇక్కడి వరకు వచ్చిందనమాట. ఇంతవరకు ఇదంతా నేను కొంచెం ఎండబెట్టేసాను. ఏదన్నా పురుగు చనిపోతుంది కనుక. వానపాములు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి మడైతే కట్టుకున్నాను నేను కిచెన్ కంపోస్ట్కి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే కిచెన్ కంపోస్ట్ అవుతుంది. అయితే బయట యూనిట్లో తయారు చేస్తే వర్మీ కంపోస్ట్ అవుతుంది. కాకపోతే వాళ్ళు మొత్తం కలుపుతారన్నమాట. కోకోపీటు, ఎక్సమ్ సాల్ట్ అంట, ఇంకా డైకోడర్మా విరిడి, వేపపిండి అన్నీ కలుపుతారు కాబట్టి వాళ్ళది కొంచెం బ్లాక్గా ఉంటుంది అన్నమాట. చూసారా, వానపాములు రెడీ అయిపోయినాయి. ఇవ్వండి వానపాములు. ఈ కిచెన్ కంపోస్ట్ మనం డైరెక్ట్ ఇలాగైనా మొక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో పెట్టుకోవచ్చు. ఎండలో ఆరబెడితే మనకు వానపాములు అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది సగమే అయిందన్నమాట, ఇంకా పూర్తిగా కాలేదు. చూసారా ఎన్ని వానపాములు వస్తాయో మనకు. జూన్ వరకు ఉంచితే నల్లగా అయిపోతుంది అంతా. చూసారా, అంత బాగున్నాయి చూడండి. చూసారా వానపాములు. మనకు ఇట్లా వానపాములు ఉంటేనే బాగా ఇదైపోతుంది అన్నమాట. ఇది కొంచెం ఎరువు కూడా వేసాను నేను. మనం ఎండిపోయిన ఆకులు పుల్లలు అన్నీ కిచెన్లో ఏది వస్తే అది వేసేసాను అనమాట నేను కంపోస్ట్. ఇదంతా ఇట్లా తీసేస్తున్నాను. మన కిచెన్లో వచ్చే వ్యర్థాలే వీటికి ఇష్టం అన్నమాట, ఎరువు కంటే కూడా. అడుగున ఎక్కువ ఉండిపోయినాయి అన్నమాట వానపాములు. సరే ఇంత బాగుందో. ఇదే నేను ఇప్పుడు టబ్లో కలిపి పెట్టేస్తాను. ఇది మొత్తం ఇదంతా తీసేసాను. మనం అట్టపెట్టిలో పెట్టాం కదా, అట్టపెట్టిలో కొత్తిమీర వేసాము, ఆకుకూర వేసాం కదా. నేను కొంచెం కదిలిచ్చాను, అది డిస్టర్బ్ అయిపోయింది అనమాట. కదిలిచ్చానంటే ఇంకా కొద్ది రోజులు ఉండేది. చూసారా, ఈ అట్టపెట్టి అంతా మొత్తం మనము లేయర్ పద్ధతిలో వాడుకోవచ్చు అన్నమాట. మొక్కలు పెట్టుకోవచ్చు,
రెండోది వచ్చేసి మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అట్టపెట్టె చూసారా, ఆయిల్ బాక్స్. ఇది ఆయిల్ తెచ్చుకున్నాం మేము, ఫ్రీడమ్ ఆయిల్. ఇదండి ఫ్రీడమ్ ఆయిల్ బాక్స్ తెచ్చుకుంటే మనకు ఈ అట్టపెట్టె ఇచ్చారు. దీన్ని కదపకూడదు అన్నమాట. మనం ఈ కొత్తిమీర తీసుకున్నాక మనం కంపోస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. చూసారా, కొత్తిమీర బాగానే వచ్చింది. ఇట్లా అట్టపెట్టెలు ఇట్లా 2 విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. పారేయకండి. ఇక్కడ హోల్స్కు నేను అడ్డ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇట్లా అడ్డ పెట్టుకుంటే పెంకులు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. కొంచెం మట్టి అయితే వేసుకుందాము. ఇట్లా మట్టి వేసుకున్నాం కదా, మన గార్డెన్లో వచ్చే ఈ టమోటా మొక్కలు, ఈ పిచ్చి మొక్కలు అన్నీ ఇలా వేసుకోవాలా. ఎరువులు అస్సలు అవసరం లేదండి. ఈ కిచెన్ కంపోస్ట్, ఎండిపోయిన ఆకులు, పుల్లలు ఉంటే చాలు. నేను మళ్ళీ ఊరెళ్ళి తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇంకా ఎరువు రెడీ కాలేదన్నమాట. అక్కడ ఊరి దగ్గర జూన్కు మనకు రెడీ అయిపోతుంది. ఇంకా లేయర్ మీదల్లో వేసుకోవచ్చు. ఇలా అట్ట మొక్కలు, ఇలా టమోటా చెట్లు ఉంటాయి కదా మన గార్డెన్లో వచ్చేటి వేస్టేజ్, అవి. ఇది వచ్చేసి బెండ, మొత్తం కంపోస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఈ కిచెన్ కంపోస్ట్ మనం ఇలా వేసుకోవడమే. ఇట్లా వేసేసుకుంటే గార్డెన్లో వచ్చే తుక్కు, ఇక్కడ చూసారా తుక్కు కూడా ఉంది. ఈ పుల్లలు, ఈ తుక్కు ఇట్లా. నాకు అప్పుడు ఖాళీ లేదు కాబట్టి అలా వదిలేసినాను. మనం ఇలా తొట్టిలాగా తయారు చేసుకున్నామంటే కిచెన్ కంపోస్ట్ది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని మనం మొక్కలైతే నాటుకోవచ్చు. చూసారా, ఎంత కిచెన్ కంపోస్టే. ఓకే ఫ్రెండ్స్, మొత్తం నింపినాక చూపిస్తాను. ఈ కిచెన్ కంపోస్ట్ విన్ను మొత్తం ఇలా నింపేశాను ఫ్రెండ్స్. ఇందులో బీర అయితే పెట్టేస్తాను. బీర ఆల్రెడీ బీర వేసాను, ఎలా పెడతానో చూడండి. ఈ కవర్లో బీర మొక్కలు, టమాటా మొక్కలు ఉన్నాయి. ఇలాగా పెట్టేస్తాను అన్నమాట. మధ్య భాగంలో పెట్టేస్తాను. ఈ టమాటా మొక్కలు కూడా ఇలాగే ఉంచేస్తున్నాను, ఎందుకంటే పూత మీద ఉన్నాయి, డిస్టర్బ్ అయిపోతాయి. ఇందులో 3 ఉన్నాయి టమాటా మొక్కలు. అదైతే తీయవచ్చు, కానీ తీసి ఇందులో కూడా నాటుకోవచ్చు సైడు. ఈ ఒక మొక్క తీసేసి, సో బీర మొక్క ఇలా పెట్టేశాను అన్నమాట. మనం ఇక్కడ వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది, ఎయిర్ అనేది అట్లా దిగిపోతుంది. ఇంకా చుట్టూ మట్టి వేసేయడమే. ఇలా చుట్టూ మట్టి ఇలా నింపేస్తే అది పడిపోకుండా బాగుంటుంది. మనం ఈ చుట్టూ కిచెన్ కంపోస్ట్ కూడా మనం వేసుకుంటూ ఉండొచ్చు. ఇలాగ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చాలా హెల్తీగా బాగా వస్తుంది. ఇలా కూడా మీరు ఎరువులు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. వేప పిండి కూడా వేయలేదు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. దీన్ని ఏ ప్లేస్లో పెడదామంటే, ఇంకా వీటికి తీగలు పాకడానికి మనకు కరెక్ట్ పందిరి అవసరం. చూసారా, పోయిన ఏరు కట్టుకున్న పందిరి ఇది, అడ్డ పందిరి. ఎందుకంటే ఇందులో కూడా ఈ బిందులో వచ్చేసి నేను తీగజాతి మొక్కలే వేశాను, నేతి బీర. అవి తీసేసాను కాబట్టి ఈ టమోటా మొక్కలు పెట్టేశాను మళ్ళీ దాంట్లోనే. బాగానే వస్తున్నాయి, చూసారు టమోటా మొక్కలు వస్తున్నాయి. తీసేసి ఈ ప్లేస్లో వచ్చేసి ఆ టబ్బు పెట్టేస్తాను. ఈ బిందె, ఈ కవర్ తీసేస్తాను, ఎందుకంటే ఈ టమోటా మొక్కలకి అవసరం లేదు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి లేయర్ పద్ధతిలో కిచెన్ కంపోస్ట్తో ఎలా నింపుకోవాలా అన్నది. మీరు తప్పనిసరి మనకు క్రాప్ అయిపోయిన తర్వాత అట్లా ఎండబెట్టుకోవాలా. కనీసం ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు మనము ఎండబెట్టుకుంటే పొడి పొడిగా ఉంటుంది, మట్టి గుల్లగా అయిపోతుంది అన్నమాట.
ఇంకా ఈ ప్లేస్లో కూడా నేను కూలర్ టబ్లో బీరా అనేది ఒకటి పెడతాను తీగ. అందుకే కొంచెం తవ్వాను చూడండి. దీనికి బాగా కరెక్ట్ ప్లేస్ అన్నమాట. ఇంతకుముందు బాగా బీరకాయ హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, కిచెన్ కంపోస్ట్ వీడియో.